హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ BNBK Diary. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ బోన్స్ చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ ఫ్రెష్ మటన్ అండ్ దీస్ ఆర్ ఇంగ్రీడియంట్స్ ఫర్ మటన్ సూప్. చిల్లీ పౌడర్, టర్మరిక్, చిల్లీస్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, ఇంకా మధ్యలో ప్రాసెస్ జరిగే మధ్యలో కూడా మనం ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో స్టవ్ మీద మేము కుక్కర్ పెట్టేసుకున్నాము. బోన్ సూప్ కాబట్టి కుక్కర్లో అయితేనే త్వరగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం మటన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు. సో యాజ్ యూజువల్గా నేను మా వదిన వంట అయితే స్టార్ట్ చేసేసాము. ఈ ఆనియన్స్ అయితే మరీ బ్రౌన్ కలర్ రావసరం లేదు. సో ఫ్రైకి అయితే అలా బాగుంటుంది. సూప్ కాబట్టి జస్ట్ నార్మల్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వదిన చెప్తారు. సో వెళ్ళిపోదాం. ఈ ఫ్రెష్ మటన్ బోన్స్ని మనం ఇప్పుడు ఇలా ఉంటే బాగుంటుందంట. మీరు కూడా ఇలాంటి మటనే తీసుకోండి. యాడ్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు కుక్కర్లో. ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. చూడండి గైస్, ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా వదిన బాగా చేస్తారు. ఫ్రెష్గా ఉంది. సో మీట్ ఎంత ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. సూప్ది మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు. కుక్కర్లో అయితే ఫాస్ట్గా కూడా అవుతుంది కదా వదిన. కుక్కర్లో అయితేనే బాగుంటుందంట. ఇప్పుడు ఈ మటన్ బోన్స్లోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలంట. సాల్ట్ యాడ్ చేసుకుంటే అంట మటన్లో మనం వాష్ చేసినప్పుడు వాటర్ ఏమన్నా ఉంటే అవి బయటకు వచ్చేసి మంచిగా కుక్ అయిపోతుందంట నీట్గా. మన ఛానల్లో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ కుకింగ్ దిస్ మటన్ బోన్ సూప్. సో గాయస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. దిస్ ఈస్ మటన్ పీస్, మటన్ బోన్. మటన్ బోన్స్ ఇలా ఉంటేనే బాగుంటుంది గాయస్. చూడండి, భలే ఉంది కదా. సో ఇలా ఉంటేనే మటన్ చాలా బాగుంటుంది. సూప్ కూడా టేస్ట్ ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడా, చాలా బలం వస్తుంది. నేను చిన్నప్పుడు అసలు తినేదాన్ని కాదు. సో మా డాడీ చాలా బాగా తిట్టి అలవాటు చేశారు. వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి. మా మమ్మీ మా డాడీ బాగా చెప్పి హెల్దీ అని చెప్పేసి మటన్ అలవాటు చేశారు. మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ వేయగానే సో యాక్చువల్గా అందరూ అంటారు చికెన్ త్వరగా అయిపోతుంది, మటన్ మీట్ చాలా థిక్గా ఉంటుంది, అవ్వదు అంటారు. సో నాకేంటంటే మటన్ కొంచెం లేత తీసుకుంటే, ఫ్రెష్ తీసుకుంటే త్వరగా అయిపోతుందని నా ఒపీనియన్. సో నాకు వంట చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి వదిన చేస్తున్నారు, లేకపోతే అమ్మ చేస్తారు. సో నాకు వంట చేయడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ అంటాను. సో వంట చేయడం అన్నా, వంట చేసే వాళ్ళన్నా కూడా నాకు బాగా ఇష్టం. సో నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఎడిటింగ్ అదంతా ఒకదాన్నే చేయలేను కాబట్టి వదిన చేస్తున్నారు.
సో నేను చిన్నప్పుడు చాలా ఎర్లీ ఏజ్లోనే వంట నేర్చుకున్నాను. కాలేజ్ ఆఫ్టర్ ఇప్పుడు జాబ్ చేస్తున్నా కానీ నేను వంటను వదిలిపెట్టలేదు. సో అంత ఇంట్రెస్ట్, చాలామంది వంట చేయడం ఇష్టపడరు, బట్ నేనైతే వంటను చాలా ఇష్టపడతాను. ఎలా అయితే ఇష్టంగా తింటానో అలాగే ఇష్టంగా చేస్తాను కూడా. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇది కుక్ అవుతుంది ఇప్పుడు. సో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని ఈ కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ ఉంటుంది కదా, ఓకే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం జింజర్ గార్లిక్ పేస్ట్. మనం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అంతేనా? ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం 2 స్పూన్స్. అండ్ ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. అండ్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. సో మా ధను ఉన్నాడు కదా, మా లక్కీ కోసం మా వదిన కొంచెం స్పైస్ తక్కువగానే చేస్తుంది సూప్ కాబట్టి. ఎస్, సూప్కి అయితే ఆ స్పైసీనెస్ సరిపోదు, బట్ పిల్లల కోసం చాలా తగ్గించి వేస్తున్నారు. మేమైతే యాజ్ యూజువల్, మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే స్పైస్ ఎక్కువగానే తింటాము. ఎవరైతే మన వీడియోస్ చూడలేదో వెళ్ళి చూసేయండి. మంచిగా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీకి ఏంటి ఇంతే చిల్లీ పౌడర్ వేసారని అనుకోవద్దు, మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఆ స్టైల్లో మేమైతే ఎలా చేసుకోవాలో, ఎస్ ఆల్రెడీ చిల్లీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ స్పైస్ బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ సరిపోలేదంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఈ బోన్స్ చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి, హాఫ్ కుక్ అయినప్పుడే. అండ్ నెక్స్ట్ మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. అండ్ ఆఫ్టర్ దట్ వీ షుడ్ యాడ్, మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని అంతా బ్యాలెన్స్గా కుక్ అయిన తర్వాత ఈ క్వాంటిటీకి ఎంత వాటర్ కావాలో చూసుకొని అంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా సూప్ చేసుకోవాలి. సో మేమైతే ఇన్ని వాటర్ యాడ్ చేస్తున్నాము, ఇంకా కూడా కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది బాయిల్ అయిన తర్వాత తగ్గిపోతుంది కదా క్వాంటిటీ. సో 1 లీటర్ యాడ్ చేసుకోవాలంట. సో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటే అది బాయిల్ అయిన తర్వాత కూడా సూప్ లాగే ఉంటుంది. ఆ మీట్కి మనకి ఎంత సూప్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అదే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏదన్నా అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్ చేసుకోవడమే. సాల్ట్ అసలు సరిపోలేదు, సో ఎక్స్ట్రా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మా స్టైల్లో మేమైతే మటన్ బోన్ సూప్ ఇలా చేస్తున్నాము. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా ఆ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తాం. మీరు కూడా మాకు సజెషన్స్ ఇవ్వచ్చు. ఎలాంటి వీడియోస్ కావాలో మీరు చెప్తే దాన్ని బట్టి మేము కూడా అలాంటి వీడియోస్ ట్రై చేసి అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. సో వాటర్ అయితే ఇంత వేసాము. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి ఇంకా బాయిల్ చేసుకోవడమే. ఎన్ని విజిల్స్ రావాలి వదిన? 4-5 రావాలి, బోన్స్ కదా. సో 4 to 5 విజిల్స్ రావాలంట. బోన్స్ చాలా గట్టిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి కూడా మంచిగా కుక్ అవ్వాలి. సో ఆ మీట్, ఆ వాటర్ అంతా మంచిగా పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలంటే ఒక 4 to 5 విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాలి. సో ఆఫ్టర్ 4-5 విజిల్స్ తర్వాత మనం వచ్చి మన మటన్ బోన్ సూప్ ఎలా ఉందో చూసేద్దాం. అండ్ ఇది 4-5 విజిల్స్ తర్వాత మనం ఆఫ్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా అయితే 5 విజిల్స్ పట్టింది. అప్పుడైతేనే మంచిగా కుక్ అవుతుందని చెప్పేసి మేము 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాము. సో వెంటనే ఆఫ్ చేసిన తర్వాత ఓపెన్ చేయకూడదు, యాజ్ యూ నో. ఎందుకంటే సడన్గా హీట్కి, ఆ ప్రెషర్కి మూత పైకి తన్నేసే ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఒక 10 minutes or 15 minutes వదిలేద్దాము. ఆ తర్వాత ఓపెన్ చేసి మన రెసిపీ ఎలా ఉందో మనం చూసేద్దాం. సో గాయ్స్, ఎట్ లాస్ట్ హియర్ అవర్ బోన్ సూప్ రెడీ. చూస్తున్నారు కదా ఎంత మెస్సీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం మూత ఓపెన్ చేసేద్దాం.
సూప్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఆల్రెడీ నేను చూసేసాను గైస్, చాలా బాగుంది. స్పైస్ అసలు లేదు అనుకుంటూనే చిల్లీస్ అంతా సరిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్గా కొరియాండర్ లీవ్స్తో ఎండ్ చేసేద్దాం గార్నిష్ చేసుకొని. ఆ వేడికి అందులో ఉన్న ఫ్లేవర్ కలిసిపోయి ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో బోన్ సూప్ అయితే ఇలాగా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని సూప్ని ఎంజాయ్ చేయడమే. సో మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ట్రై చేసి మాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. అండ్ మేము కూడా వాటికి రిప్లైస్ ఇస్తాము. సో మీరు కూడా చూడండి. అండ్ ఈ నల్లీలో మీట్ కూడా చాలా బాగా కుక్ అయింది. దిస్ ఈజ్ వెరీ హెల్దీ ఫర్ ఎవ్రీవన్. కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ. అండ్ దిస్ టేస్టీ బోన్ సూప్ మీరు కూడా ట్రై చేయండి. And don't forget to like, share, comment and subscribe to our channel BNBK Dairies. And next video kosam wait chestu undandi. Until then, stay tuned guys. Thanks for watching. Bye guys. సో ఫైనల్గా సర్వ్ చేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మీట్ కూడా చాలా పర్ఫెక్ట్తో కుక్ అయింది. మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మీట్ కూడా తెలుస్తుంది పర్ఫెక్ట్నెస్. అండ్ ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఫీవర్తో ఉన్న కోల్డ్ కఫ్ ఏదైనా సరే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సూప్ అయితే ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది సూప్. సో మీరు కూడా ఇలాగే డెఫినెట్గా ట్రై చేసి మాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.